కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని వార్షిక కళ్యాణోత్సవాల్లో నిర్వహించే గ్రామ సేవల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. నవదంపతులైన సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్లను 1.20 కోట్లతో తయారు చేయించిన నూతన టేకు రథంపై ఆసీనులు గావించారు. చైర్మన్ ఐవి రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావు టెంకాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథానికి కుంభం పోసి ముందుకు కదిలించారు. తొలిపావంచ వద్ద నుంచి ప్రారంభమైన రథోత్సవం మంగళ వాయిద్యాలు, పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆంధ్ర బ్యాంక్ వరకు వెళ్లి అక్కడి నుండి సత్యదేవుడి కొండపైకి వెళ్లే టోల్ గేట్ వరకు కొనసాగి తిరిగి కాంప్లెక్స్ వద్ద నూతనంగా ప్రారంభించిన రథశాల వద్ద ముగిసింది. అశేష భక్తజనంతో అన్నవరం మెయిన్ రోడ్డు జనసందోహాన్ని తలపించింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 3500 కిలోల బరువుతో సుమారు 40 అడుగులు పొడవు కలిగిన రథాన్ని లాగేందుకు సుమారు 50 మంది ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది, నాయి బ్రాహ్మణులు 50 మందితో పాటుగా ముందు భాగంలో ట్రాక్టర్, వెనుక భాగంలో జేసీబీ సాయంతో ఇబ్బంది లేకుండా ముందుకు కదిలించారు. వాహనాలను బైపాస్ మీదుగా మళ్లించారు. ప్రతిపాడు సిఐ సూర్య అప్పారావు పర్యవేక్షణలో సుమారు 50 మంది బందోబస్తు నిర్వహించారు. क्या